నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. బాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకాలపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి డిమాండ్. విశాఖలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటన, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు. రాజకీయాల్లో తన ప్రయోజనాలకు అనుగుణంగా రంగులు మార్చే నాయకుడు ఒక్క చంద్రబాబేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నైజం చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. రాజకీయాల్లో అధికారం తప్ప ఎటువంటి సిద్ధాంతాలు లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం ఏ క్షణం ఎలా కావాలంటే అలా మాట్లాడగలిగే నైజం ఆయన సొంతమని మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. 2019 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇదే రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారని, కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేరని చంద్రబాబు ప్రకటిస్తే ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఒక దిక్సూచి అంటూ కేజ్రీవాల్ తన వంతు పొగడ్తలతో ముంచెత్తారని గుర్తు చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాలుక మడతేసి మోదీ లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అంటూ భజన ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా, అసలు ఆ గతమే గుర్తుండదా అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పల్లవులు అందుకుని రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ గారి గురించే ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అసలు ఈ రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 2019లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు మనమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ డిక్టేటరు, అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మోదీ పెద్ద దగాకోరు అన్నాడు, అద్వానీకే పంగనామాలు పెట్టాడు అన్నారు. ఇది ఎప్పుడు 2019లో. అసలు మోడీకి భయం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన గుండె ఓటమిని తట్టుకోవడానికి గుండె దిటవ చేసుకోవాలని కూడా
2019లో బహిరంగ లేఖ రాసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అసలు అవినీతి కుడితిలో మోడీ పడి గిలగిల్లాడుతున్నాడు అన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. 2018లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చాడు ఆయన. అసలు ఈ రాష్ట్రానికి మోడీ చేసినంత ద్రోహం ఎవరో చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన మాటలు ఇవన్నీ రికార్డెడ్, ఎక్కడా ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఆయన ఏం మాట్లాడారో అవే మేము చెప్తున్నాం. అసలు ఈ రాష్ట్రం మీదే మోడీ పగబట్టారు అని చెప్పాడు. ప్రధాని అసమర్థత, నేను కానీ ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని కూడా చెప్పాడు ఆయన. నీ ఆటలు చెల్లవని ఢిల్లీ నడివీధుల్లో నేను సవాలు విసురుతున్నాను అని చెప్పాడు ఆయన. నాతో చర్చకి రా, ఈ దేశానికి నీ వల్ల ఒరిగిందేంటని ఆయనే ప్రశ్నించాడు. దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అండతో బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ దేశాన్ని వదిలేసని కూడా ఆయనే మాట్లాడాడు. మోడీని నమ్మి మోసపోయాం, ఆయనతో పైసా లాభం లేదు, కేంద్రానికి పద్ధతి లేని పాలన అని 2018లో చెప్పాడు ఆయన. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఆయన స్టేట్మెంట్లు అన్నీ. అన్నిటికీ మించి మోడీ హటావో దేశ్ బచావో అని పెద్ద పిలిపించాడు. ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్లు? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్సే. ఎంతో కాలం క్రితం కాదు, ఒక జస్ట్ 5 years బ్యాక్. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోడీ గారిని పొగుడుతున్నారు. మంచిదే. మీ రాజకీయ అవసరాల కోసం ఓసరవెల్లిని మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ముగ్గురాయి అక్రమ తవ్వకాలపై అధికారులు సత్వర చర్యలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న వేముల మండలం వేల్పొలలో వైసీపీ నేత రామలింగారెడ్డి అనుమతి లేకుండా 2000 టన్నుల మైనింగ్ అక్రమంగా తరలించారని ఆరోపించారు. దేశ సహజ సంపదైన ముగ్గురాయి అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వానికి ఎటువంటి పెనాల్టీలు చెల్లించకుండానే కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంగా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఆర్టీఓ, జిల్లా మైనింగ్ అధికారులను కోరుతున్నామని అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏ వాటిపైన నేను ఫోకస్ చేయాలి, జిల్లా పార్టీని ఏ విధంగా అభివృద్ధి పథాన్ని నడిపించాలి, సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు వీటి మీద ఫోకస్ చేయడం కోసం కొద్ది రోజులు టైం వేచి చూడాల్సి వస్తుంది. వీటిలో ముఖ్యంగా విద్య, వైద్యము, కార్పొరేషన్ పరిధిలో విద్యలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయడము, ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా కేవలం ఎటువంటి వారికి సేఫ్టీ లేకుండా చేస్తున్నటువంటి విద్యాలయాల మీద, వైద్య మాఫియా మీద మరియు భూ మాఫియాల మీద, కార్పొరేషన్ పరిధిలో అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి మీద మరియు ఎంహెచ్ఓ అధికారులు
చేస్తున్నటువంటి అంటే శానిటరీ పరంగా కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద, మరియు ఐసిడిఎస్ నందు కేంద్ర ప్రభుత్వంచే నిధులు పొందుతూ భారీ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాటి మీద, మరియు సివిల్ సప్లైస్ మీద, ముఖ్యంగా మైనింగ్ మాఫియా మీద, వీటన్నిటి మీద కొంతవరకు స్టడీ చేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మైనింగ్ మాఫియా మీద ఈరోజు మనము మాట్లాడుకుందాము. వేముల మండలంలో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఎంతవరకు బరితెగించింది మన కడప జిల్లాలో అన్నది ఈరోజు ముఖ్యమైనటువంటి సారాంశము. మామూలుగా వేముల మండలము వేల్పుల గ్రామానికి చెందినటువంటి లింగాల రామలింగారెడ్డి అనే వ్యక్తి 2019 ఆ సంవత్సరంలో అశోకప్ప అనే వ్యక్తి నుండి 2 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకొని మైనింగ్ చేస్తున్నాడు. ఇదేనబ్బా లీజుకు తీసుకుంటే ఏమైనా తప్ప అని అనుకోవచ్చు. లీజుకు తీసుకుంటే తప్పు లేదు, మైనింగ్ చేస్తే తప్పు లేదు. కానీ 2 హెక్టార్లకు తీసుకున్నటువంటి మైనింగ్ భూమిని పక్కనే ఉన్నటువంటి టిఫిన్ వెరైటీస్కి సంబంధించిన, అంటే అది కోర్టు పరిధిలో జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం వాటి సమాంతరంగా, అంటే వారి పక్కనే ఉన్నటువంటి భూమిని ఆనుకొని ఉన్నటువంటి సమాంతరంగా భూమిని తవ్వుకుంటూ దాదాపుగా 200 కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా జరిగింది. మన ఇక్కడే ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంటే వాళ్ళు నిద్రపోతున్నారా లేకుండా అంటే చూసి వదిలేస్తున్నారా అనేది తెలియదు. వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామా అనుకుంటున్నారా, లేకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా మనం అప్పటి నుంచి అంటే 2019 నుంచి ఉన్నటువంటి అధికారులే ఇప్పటికే ఉన్నప్పుడు మాకు అదే ప్రభుత్వం ఉంది, మేమేం చేసినా కూడా చెల్లుతుంది అనుకుంటున్నారా, లేకుండా అంటే మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ఏమన్నా ముడుపులు స్వీకరించి సైలెంట్గా ఉన్నారా? ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విశాఖలో పర్యటించారు. ముందుగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బాగ్చిని కలిసి కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనరేట్ పనితీరు అభినందించారు. నగరంలో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, పోలీస్ శాఖ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండాలని సూచించారు. నగరంలో క్రైమ్ రేట్ పెరిగితే ఉపేక్షించేది లేదని, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, రౌడీయిజంకు తావు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.